హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు రైల్వే శాఖ స్పష్టత ఇచ్చాయి. అసలు ఏం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో జూన్ 2 నుంచి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించండి అంటూ అటు సోషల్ మీడియాలోనూ ఇటు పెద్ద పెద్ద ఛానళ్లలో కూడా ప్రచారం హోరెత్తించారు. అయితే అది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది తప్ప అధికారికంగా అమల్లోకి రాలేదని స్పష్టమైంది. రైల్వే శాఖ తెలంగాణ ప్రభుత్వం చెప్పిన వివరాలు ఏంటంటే ప్రభుత్వం ఎంఎంటీఎస్ సేవలను ఉచితంగా అందించే అంశంపై దక్షిణ మధ్య రైల్వేకు ఒక లేఖ రాసింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి, కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఉచిత ప్రయాణ పథకం అమలు కావాలంటే ప్రభుత్వం రైల్వే శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలి. రైల్వే శాఖ దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని కోరింది. స్థానిక రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఢిల్లీలోని రైల్వే బోర్డుకు పంపిస్తారు. అక్కడ ఆమోదం లభిస్తేనే ఇది సాధ్యమవుతుంది. పైగా ఎంఎంటీఎస్ 2వ దశ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 491 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రైల్వే శాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపు కూడా ఈ పథకం అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం అనేది అమలవడం లేదనే స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు కూడా. సో అదుగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారాలని ఇకనైనా ఆపాలి.